నా పేరు కిషన్ అండి. డొంకతండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాలు పాలించిన మాకు ఆ రోజు ఒక 3 సంవత్సరాలే బిల్లులు రావడం జరిగింది. దాంతో మాకు 3 తండాలు ఉన్నాయి డొంకతండ గ్రామ పంచాయతీ కింద. ఆ 3 తండాలకు మాకు జీపీ నుంచి వచ్చిన నిధులతోటి మాకు చేతనైనంత వరకు మేము గ్రామానికి అభివృద్ధి చేసినాం. అదేవిధంగా గవర్నమెంట్ మారిన తర్వాత మాకు 6 గ్యారెంటీల స్కీమ్ అనేది ఒకటి హామీ ఇచ్చారు ఎన్నికల్లో. ఆ 6 గ్యారెంటీల హామీని మేము హామీ ప్రకారంగా మాకు జీరో బిల్లు కరెంటు జీరో బిల్లు మాకు హామీ ఇచ్చిన ప్రకారం రావడం జరిగింది. అదేవిధంగా గ్యాసును సబ్సిడీ రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఇల్లులు దానికి మీద కూడా 6 గ్యారెంటీలు దాని మీద కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎలక్షన్ కోడ్ వల్ల అవి రుణమాఫీ అవి అలాంటివి మా దగ్గరకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు మాకు 2 సంవత్సరాలు బిల్లులు రాకపోవడం వల్ల మేము చాలా సర్పంచ్లు ఇబ్బంది పడి ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు ఏమైనా అవకాశం ఇచ్చి మన గ్రామానికి డెవలప్ చేయమని అవకాశం ఇస్తే దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దరఖాస్తులు దేని ఎక్కువ వచ్చింది? ప్రజాపాలన మీద, డబుల్ బెడ్రూమ్ మీద, ఇల్లుల మీద బాగా వచ్చిందండి. బాగా ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఇల్లులు లేవు కాబట్టి ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి. కానీ దాని మీదనే ఇల్లుల మీదనే బాగా దరఖాస్తులు వచ్చినాయి. ఉచిత మహిళల బస్ ఫ్రీ, దానిపైన మహిళల స్పందన ఏ విధంగా ఉంది? మంచిగా ఉందండి. పిల్లల స్కూల్ కాడికి పోవడం, పిల్లలను 2 వారాలు ఒకసారి పోయి పలకరించుకొని రావడం, ఇలాంటి లేడీస్ స్పందన కూడా బాగానే ఉంది. సార్, మీరు మాజీ సర్పంచ్, ఈ గ్రామానికి ఏ విధమైనటువంటి అంటే అధికారంలో లేనప్పటికీ మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు? అధికారం లేకున్నా కానీ, మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ మాకు గ్రామంలో మేము గవర్నమెంట్లో ఉన్న సర్పంచ్ల కన్నా ఒక 3 వంతులు నెంబర్ 1గా మా గ్రామానికి చేసినామండి. ఏం పనులు చేశారు సార్? ఊళ్ళో సీసీ రోడ్లు వేయించినాం, ఊళ్ళో తాగునీటి సమస్యలు లేకుండా తీర్పినాం, వీధి దీపాలు ముఖ్యంగా ఉన్నాయి. 3 సమస్యలని బరాబరుగా చేసినాము. అయితే బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అని అంటే, బీఆర్ఎస్ పాలన ఏదైతే కార్యకర్తల మధ్యలో నడిచి ఎమ్మెల్యే గారి నోటితుల వల్ల ఎట్లయితే ఆగిందో, పైనుంచి చెప్పడం కింద కాకపోవడం. ఇప్పుడు గవర్నమెంట్ మారి మాకు 3-4 నెలలు అవుతుంది, 4వ నెల నడుస్తుంది. ఇది ఈ 4 నెలల్లోనే మేము ఏం చేసినాము అనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏం చేసిందనేది జనాలకు అందరికీ తెలిసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెసే కరువు తెచ్చింది, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు అని చెప్పేసి మాట్లాడుతారు. దానిపైన ప్రజల స్పందన, రైతుల స్పందన ఏ విధంగా? ఇప్పుడు ఎడమక సాగర్లో నీటి ఉన్నప్పుడు మరి యాసంగి అయితే మేము ఇయ్యలేక రైతులను ఇబ్బంది పెట్టినాము. సాగర్లో నీళ్ళు ఉన్నప్పుడు మరి వానాకాలంలో ఆయన ఇచ్చి పండివచ్చు కదా, రైతులను మేలు చేయవచ్చు కదా. అయితే గత ఎమ్మెల్యే భగత్ ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్? ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు 10 మంది పోయి పలకరిస్తే ఏ విధంగా మాట్లాడాలనేది స్కీము అని చాలా రకాల స్కీములు పెట్టిరు. ఆ స్కీముల్లో అటర్ ఫ్లాప్ అయ్యారు. దాని మీదంగా జనాలకు ఇప్పుడు ఒక గ్రామానికి వచ్చినామంటే ఆ గ్రామంలో సమస్య ఏమున్నాయి అనే ఆలోచన లేకుండా ఏది ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడు హైకి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల జనాల్లో వ్యతిరేకత రాబోతుంది. అట్లాగనే ఇంత ముందుకు ఐకేబీ సెంటర్లు ఏర్పాటు చేశారు, ఇప్పుడు లేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం ఎక్కడ అమ్మాలో తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేదు, మొత్తం సన్న ఊట్లు వేసిర్రు. మిల్లర్ల కాడికి పోయినప్పుడు మిల్లర్లు ఆటోమేటిక్గా దింపుకుంటారు. ఇంతకు ముందన్న రోడ్ల మీద 5 రోజులు 10 రోజులు బండ్లు నిలబడేది. ఇప్పుడు 2 గంటల నుంచి 3 గంటలు సమయంలో దిగుతుంది. అంతే
కొన్ని ఒడ్లు బాగలేనప్పుడు పచ్చి గింజలు ఉన్నది కాబట్టి దాని మీద మిల్లర్లు కొంచెం ఆలోచించి ఒక 2 గంటలు వెయిట్ చేపించి దానికి మద్దతు ధర. ఇంతవరకు రైతు బంధు కూడా పడలేదని చెప్పేసి. ఇప్పుడు రైతు బంధు పడలేదని అంటే మాకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధులు పడ్డాయి. ఇప్పుడు కొంతమంది 20 ఎకరాలు 30 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు మన పోయే దారిని కూడా పట్టా చేయించుకుని ఉన్న వాటి మీద గవర్నమెంట్ దానికి ఆలోచించి సర్వేలు పెట్టుకుని సర్వే ప్రకారంగా నడుస్తుంది. అట్లాగనే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మాజీ సర్పంచ్ గారు? రానున్న రేపు ఎంపీ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో మేము సూచన ఇచ్చే ముందే జనాలు కసికట్టుగా ఉన్నారు. మనం వచ్చిన అవకాశాన్ని ఎన్ని రోజులు పోగొట్టుకున్నాం, ఇప్పుడు మనకు అవకాశాన్ని అనే ఆలోచనతో. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ తీసుకొచ్చారు సార్? మేము 175 తీసుకొచ్చినాం. ఇంత ఓటర్లు ఎన్ని సార్ అసలు? 920. అట్లాగనే బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామానికి ఎలాంటి పథకాలు లబ్ధి చేకూరలేదు? మేము ఒక్కటి కూడా చేకూర్చలేదు. అంటే రైతు బంధు కానీ ఇది కూడా పడలేదా? రైతు బంధులు పడ్డాయి. రైతు బంధు ఒకటి అయితే పడ్డది. పడ్డ వాటిని పడ్డదని చెప్తున్నాం. మిగతా వాటి ఏ హామీలు ఇచ్చినా ఒక హామీ కూడా నిర్వహించలేదు. రైతు బీమా అనేది మేము పెట్టిన స్కీమే. అది కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము పెట్టిన స్కీమే. అది దానికి 1-2 చేశారు. కళ్యాణ లక్ష్మి మేము పెట్టింది, షాదీ ముబారక్ మేము పెట్టింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిందే కదా అది. అయితే బీఆర్ఎస్ పాలనలో మేడిగడ్డ కాళేశ్వరం కొన్ని వేల కోట్లు పెట్టి కట్టేస్తారు. అయితే రైతులకు ఉపయోగం లేదు. మేడిగడ్డ మామూలుగా కుంగిపోయింది. దానికి ప్రతిపక్షాలు అధికారంలోనికి రావాలని చెప్పేసి చెప్తారని చెప్పి మొన్న కేటీఆర్ మాట్లాడు. మేము పుట్టక ముందు సాగర్ కట్టింది. సాగర్ డ్యాము అది అట్లా అయితే మరి ఇంతకుముందు ప్రాజెక్టులకు ఉండకపోయేది. నువ్వు కాంట్రాక్ట్ల మీద మిషన్ దగ్గర కాంట్రాక్ట్లకు ఇస్తుంది, ప్రాజెక్టులు కాంట్రాక్ట్లకు ఇస్తుంది, అన్ని కాంట్రాక్ట్లకు ఇచ్చి ఆయన సరైన మెటీరియల్ వాడక దానికి కుంగిపోవడం జరిగినప్పుడు మేము కుంగిందని చెప్తూనే ఉన్నాం. అందరికీ ఏ ఛానల్ అయినా కానీ ఎవరైనా కానీ పోయి ఆడ చూసి వస్తే అది అవపడుతూనే ఉంది. మమ్మల్ని బదనం చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. బదనాం చేయడానికి మేమెందుకు బదనాం చేస్తాం? అది బదనాం వాళ్ళకి కావాలని వాళ్ళ చేతితో చేసుకుంటారు. అది పాపం పండు వచ్చింది. మేడిగడ్డ క్రాక్ రావడం, కాళేశ్వరం మోటార్లు పోవడం, ఇలాంటి కొన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది కూల్చడం, అలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. డబల్ బెడ్రూమ్ కట్టిర్రు, ఎవరికి ఫాయిదా చేసిర్రు? ఇంతవరకు ఈ లోకల్లో ఎవరికైనా ఇచ్చిర్రా? అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇంద్రమిల్లు ఇచ్చారు? బీఆర్ఎస్ పాలనలో ఎన్ని డబల్ బెడ్రూమ్ పనిచేస్తారు మీ గ్రామంలో? డబల్ బెడ్రూమ్ మాకు ఒక్కటి వచ్చిన దాఖలాలు లేవు. మేము ఇంతకుముందు ఉన్న ప్రతి ఇల్లు సర్వే చేసుకున్నా కానీ ప్రతి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళమే. టీడీపీ హయాంలో ఉన్న 20 చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత టోటల్ ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది కూడా ఇందిరమ్మ ఇల్లులే వస్తున్నాయి. అయితే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం మిమ్మల్ని నిలబెడితే మళ్ళీ సర్పంచ్ పోటీ చేస్తారా? అధిష్టానం ఏ మరకు నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారంగా చేస్తాం. లేకుంటే మీరు ఆగండి, నెక్స్ట్ ఏమైనా అవకాశం ఇస్తే చేద్దామని అంటే దాని ప్రకారం కూడా ఓకే. ఒకటి ఇస్తే మీరు మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? మేము ఇంతకు ముందు చేసిన దానికన్నా 2 రెట్లు బాగా చేస్తాం. మా గ్రామానికి ఇందిరమ్మ కాలనీ కోసం అని ఒక 30 గుంటల ల్యాండ్ కూడా చూసుకొని పెట్టుకున్నాం. అయితే మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి సార్, ఎక్కడ కూడా నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి అంటారు. వాస్తవమే. ఇది వారానికి 5 రోజులు కూడా రావట్లేవు. 2 రోజులు ఏదో ఒక నామకే వస్తుంది, ఆగుతుంది. మోటార్లు కాలిపోతే మోటార్లు రిపేర్ చేయడానికి సుమత లేకుండా అయిపోయింది. బంగారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. అప్పుల తెలంగాణ పెట్టిండు కదా. ఒక్కొక్కరు ఫోన్ స్కామ్లు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ మీరు చూస్తూనే ఊరు కదా. అది రైతును అరెస్ట్ చేసి దీనిపైన సార్ కవిత అరెస్ట్ గురించి మనం చెప్పుకోవాలంటే మన తెలంగాణ స్టేటే పరువు తీసినాం. ఒక్క నిమిషం మరి.